ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రోజు పూర్తయితే ఏ నిర్ణయం తీసుకుంటారోనని నాకు భయంగా ఉంది. అందుకే కనకాన్ని తీసుకొచ్చాను. అల్లుడు గారు, నా కూతుర్ని మీకు అప్పగిస్తున్నాను. దాన్ని తీసుకుని మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది అల్లుడు గారు? దాని చేతిని అలా వదిలేశారేంటి? అసలు మీరేమంటున్నారు అత్తయ్య గారు? మీరిక్కడే ఉంటే మిమ్మల్ని ఎక్కడ విడదీస్తారోనని నాకు భయంగా ఉంది బాబు. వెంటనే దీన్ని తీసుకుని వెళ్ళిపోండి. అత్తయ్య గారు, ఇలా చెయ్యాలంటే వచ్చిన రోజే కనకాన్ని కన్విన్స్ చేసి వెనక్కి తీసుకెళ్ళిపోయేవాడిని కదా. కనకాన్ని అలా తీసుకువెళ్తే మావయ్య దృష్టిలో ఇప్పుడు నేను ఇంకా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ తప్పులు తర్వాత అల్లుడు గారు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదనిపిస్తుంది. లేదత్తయ్య, నేను ఈ ఊరొచ్చింది మావయ్య నా తప్పులని క్షమించి నా ప్రేమని తెలుసుకొని నాతో కనకం ఉంటే ఆయన ధైర్యంగా ఉండొచ్చు అనే భరోసాని కలిగించి ఆయన గౌరవంగా కనకాన్ని నాతో పంపిస్తే అప్పుడు కనకాన్ని తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ ఇలా కాదత్తయ్య. బాబు, అవన్నీ జరిగే పనులు కావు. ఆయన గురించి మీకు ఇంకా అర్థం కావట్లేదు. సరే అత్తయ్య, నేను కనకాన్ని తీసుకెళ్తే ఆయన ఒక్కరోజైనా ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోగలుగుతారా? ఆయన తన కూతురు ఇక్కడ బాగుంటుందనే కంగారు లేకుండా ఉండగలుగుతారా? ఆయన నా వలన పడిన ఆవేదన చాలు. ఇక మీదట ఆయన నా వలన బాధపడకూడదు. ఆయన చేత్తోనే కనకాన్ని తీసుకువెళ్ళు అని అనిపించుకున్నప్పుడే నేను ఇక్కడి నుంచి కనకాన్ని తీసుకెళ్తాను. అంతేకాని ఇలా నేను కనకాన్ని తీసుకెళ్ళి ఆయనకి శోకాన్ని మిగిల్చలేను. ఆయన నన్ను పూర్తిగా మన్నించి నాపైన నమ్మకం తెచ్చుకొని కనకం పట్ల నాకున్న ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే నేను కనకాన్ని తీసుకెళ్తాను. మావయ్య మంచితనం నాకు తెలుసు. దయచేసి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం వద్దత్తయ్య.